శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల మనసు మమత. రచన సువర్చల రాణి గారు. జయ లెటర్ అన్న మాధవి మాటలకి ఎవరికి అంది పుస్తకంలోంచి తల పైకెత్తుతూ. కర్మ, ఎవరికో అయితే నీకెందుకు చెప్తానో అంది నెత్తిన కొట్టుకుంటూ మాధవి. నాకా? ఎవరు రాస్తారు నీ పిచ్చి గాని అంటూ మళ్ళీ పుస్తకం చదవటంలో నిమగ్నమైంది. ఏయ్, నీ గురించే చదవమంటుంటే అంటూ కవర్ పుస్తకం మీద పడేసింది. అబ్బబ్బా అంటూ విసుగ్గా కవర్ తెరిచింది జయంతి. మిస్ జయం, నేనెవరో తెలిసే ఉండొచ్చు. నా పేరు మధుసూదన్. మీరు నన్ను చూడకపోయినా నాకు మీరు తెలుసు. మీ కాబోయే జీవిత భాగస్వామిని గురించి తెలుసుకోవాలంటే సాయంత్రం 5 గంటలకి సెంటర్ పార్క్ దగ్గరికి రండి. ఉత్తరం చదివిన జయంతి ముఖం కోపంతో ఎర్రబారింది. మధు, ఈ ఉత్తరం నీకెవరిచ్చారు? జయకంఠంలో తీక్షణత గమనించి, ఎవరిస్తారు? పోస్ట్ మ్యాన్ సోమన్నకిస్తే, సోమన్న నాకిస్తే నేను నీకిచ్చాను. ముఖమంతా కారం రాసుకున్నట్లు. ఏమిటా కోపం? ఎవరు తల్లి రాసింది అన్నది హాస్యంగా. సోమన్నేడి అంది అదేమీ పట్టించుకోకుండా. వాడు దేనికి అసలు విషయం చెప్పమంటుంటే? ప్లీజ్ మాధవి, దీని మీద నా పేరు తప్ప ఇంకేమీ లేదు అంటూనే లేచింది. మై గాడ్ అంది ఆశ్చర్యంగా తాను లేస్తూ. దూరంగా వెళ్తున్న సోమన్నను చూస్తూ, సోమన్న ఇట్రా అంది బిగ్గరగా. ఏమిటమ్మా? ఈ లెటర్ నీకెవరిచ్చారు? అదెవరో తెల్దమ్మా. మిమ్మల్ని చూపి మీకిమ్మన్నారు. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు పో అంది విసురుగా క్లాస్ రూమ్లోకి వస్తున్న జయను చూస్తూ. ఏమిటా కంగారు అంది మాధవి. మధు పెళ్లి చేసుకోబోతున్నాడట. నన్ను పరీక్షిస్తాడట. నేను పార్కుకు రావాలట. చాలా అంది విసుగ్గా. లక్కీ ఫెలో. ఏమిటి, నిజంగానే? ఆహా, నిజంగానే. కావాలంటే లెటర్ చూడు అంటూ ఆమె మీద కొట్టింది చిరాగ్గా కవర్ని. ఆగాగు, నీ వెనకాలేం రానులే. ప్లీజ్ మధు, నన్నొదలవా దీనంగా అడిగింది జయంతి. ఆహా, అప్పుడే మేమీ లేఖను సవిస్తరముగా చదివి మీ బాధ అప్పుడు వింటాం అన్నది నాటక పక్కిలో. చదువు పక్కన కూర్చుంటూ అంది. లెటర్ పూర్తి చేసిన మాధవి, ఎవరో ఈ పురుష పుంగవుడు. మధు, ప్లీజ్ నన్ను పోని అంది వేడుకోలుగా. ఇంకా చాలా టైం ఉంది, కంగారు పడకమ్మడు. నాకు తలనొప్పిగా ఉంది, వెళ్ళని అంది చిరాకు నడుచుకుంటూ. కనికరించాం, పద అంది తను లేస్తూ. పుస్తకాలు విసురుగా టేబుల్ మీద గిరాటేసి కుర్చీలో కూలబడింది ఆలోచనలతో తల పట్టుకుని. జయ, తలనొప్పిగా ఉందా అన్నారు సీతమ్మగారు ఆదుర్దాగా కూతురు తల మీద చేయి వేస్తూ. చల్లని చేతి స్పర్శ కులిక్కిపడి, అవునమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది. కాఫీ ఇస్తానుండు, తాగి పడుకో, తగ్గిపోతుంది. వంట ఇంట్లోకి వెళ్తూ అంది. జయంతి పుస్తకం తీసి లెటర్ మళ్ళీ పైకి తీసింది. కోపంతో ఒళ్ళు మండిపోతోంది. ఎంత ధైర్యం! లేకపోతే పెళ్లి కాని ఆడపిల్లని పార్కుకు రమ్మంటాడా? బుద్ధి చెప్పకపోతే బ్రూట్ ఎంతమందితో ఇలా ఆటలాడతాడో. తాను వెళ్ళకపోతే మంచి శాస్తి అవుతుందిలే. అలా కాదు, తాను వెళ్ళకపోతే మళ్ళీ కాలేజీకి రేపు లెటర్ రాస్తే మాధవి నోరు అసలే మంచిది కాదు. దాని ఇష్టం వచ్చినట్లు వాగుతుంది. జయంతి ఆలోచన పూర్తి కాకమునుపే ఇదిగో కాఫీ అన్న తల్లి మాటలకు తత్తరపడి ఉత్తరాన్ని దాచేసింది. ఏమిటే ఆ కంగారు? అబ్బే ఏం లేదమ్మా అంటూ గదిలోకి వచ్చింది. హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. మాధవిని తీసుకెళ్తే ఇద్దరూ కలిసి బాగా బుద్ధి చెప్పొచ్చు. ఇలా చెప్తే చస్తే ఒప్పుకోదని సగం దూరం వెళ్ళాక అసలు విషయం చెప్పాలి అనుకున్నది. ఉత్సాహంగా బయలుదేరబోతున్న కూతుర్ని చూసి, జయ, తలనొప్పని ఎక్కడికే వెళ్తున్నావు అంది. అమ్మా, అన్నయ్య వస్తే నేను మాధవి దగ్గరికి వెళ్ళానని చెప్పు అంది. పూర్తయిన జడను వెనక్కి వేసుకుంటూ చెప్పులేసుకుని బయటకొచ్చింది. సగం దూరం వెళ్ళాక తన నిర్ణయం మార్చుకుని ఒంటరిగానే పార్కులోకి వెళ్ళింది. పార్కులో జనం పల్చపల్చగా ఉన్నారు. చుట్టూ కలేజూస్తున్న జయంతికి గుండె జల్లుమంది. ఇతన్ని గుర్తుపట్టేదెట్లా? ఛీ, నాకసలు బుద్ధి లేదు అనుకుంటూ దూరంగా ఆడుకుంటున్న పిల్లలు చూస్తూ కూర్చుండిపోయింది. ఏమండి, మీ పేరు అన్న మాటలకి ఉలిక్కిపడి ఎదురు తిరిగింది. హమ్మయ్య, మీరేనా అన్నాడు ఆ వెనక నిలబడ్డ యువకుడు కూర్చుంటూ. మీ పేరు అన్నది తడబడుతూ. నా పేరు మధుసూదన్ అన్నాడు. అరే, అచ్చం సుశీల ఉందే, సందేహం లేదు. ఆ కళ్ళు తాను మరువలేనివి. కానీ అమాయకంగా కనిపించే ముఖం, పొగరుగా ఉండే మాట సుశీలకు లేవు. అతని చూపులకు ఇబ్బందిగా కదులుతూ, ఏ మిస్టర్, మిమ్మల్నే అన్న జయ మాటకి ఏమిటి అన్నాడు తత్తరపడుతూ. మీరేం చదువుకున్నారు? మీ నాన్న చెప్పలేదా? నేను అడిగింది మిమ్మల్ని, నాన్నని కాదు. నేను MBBS చదివాను. అయినా నా చదువుతో మీకేం పని అన్నాడు.
విసుగును అణుచుకుంటూ, ఏ మిస్టర్, చదవంగానే సరికాదు, సభ్యత సంస్కారం కావాలి, పెళ్లి చేసుకుంటాం కదా అని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే పడుండే వాళ్ళెవ్వరూ లేరిక్కడ. ఆడపిల్లలు అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని మీ ప్రయోజకత్వం అనుకోకండి. ఆడపిల్లలు ఆటబొమ్మలు కారు. మిమ్మల్ని చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మర్యాద నేర్చుకోండి అంది విసురుగా లేస్తూ. జయ చేయి పట్టుకొని కంగారుగా, థ్యాంక్స్, నేను చెప్పాలనుకున్న మాట మీరే చెప్పారు, కూర్చోండి అన్నాడు. ఏమిటి? జయ ఆశ్చర్యంగా అతని చేతిలో ఉన్న తన చేతిని బలంగా గుంజుకుంటూ, ప్లీజ్ కూర్చోండి, అందరూ ఇటువైపే చూస్తున్నారు అన్నాడు జయ చేతిని వదిలేస్తూ. తన ఆవేశానికి సిగ్గుపడి కూర్చుంటూ, మీరన్నది నిజమా అంది నమ్మలేనట్లుగా. నిజంగానే నాకు చేసుకోవటం అంటే ఇష్టం లేదు. అందుకే పరిచయం లేకపోయినా మిమ్మల్ని రమ్మన్నాను. సంధ్య చీకట్లు నలుమూలలా అలుముకుంటున్నాయి. లేకపోతే జయముఖంలో మారే రంగుల్ని స్పష్టంగా చూడగలిగేవాడు. అతని ఆనందాన్ని చూస్తున్న కొద్దీ జయకు కోపం ఎక్కువైంది. ఎందుకని అంది తీక్షణంగా. ఏమీ లేదు, మీరు అందంగానే ఉన్నారు, చదువుకున్నారు, కాదనను. కానీ నన్ను చేసుకుని మీరు సుఖపడలేరు. పార్కులో లైట్లు వెలగడంతో రండి, చీకటి పడింది, వెళ్దాం అన్నాడు లేచి నడుస్తూ. జయ మౌనంగా అతని వెంట నడిచింది. కొద్ది దూరంలో ఉన్న హోటల్కి దారి తీశాడు. సర్వర్ రావడంతో మీకేం కావాలి అన్నాడు సంతోషంగా. మీరే అని గబగబా వెళ్ళిపోయింది. జయ వెళ్తూ అన్న మాటలకి సమాధానం చెప్దామని తలెత్తేసరికి జయ స్థానంలో సర్వర్ ఉన్నాడు. వాడు ఆశ్చర్యంగా, సార్ ఏం కావాలి? కాఫీ అన్నాడు విసురుగా. ఎంత పొగరు, నేను కావాలట, ఎలా చేసుకుంటుందో చూస్తాను అనుకుంటూ బయటకు నడిచింది. సార్ కాఫీ అన్న సర్వర్ మాటలు గాల్లో కలిసిపోయాయి. ఇంట్లో అడుగు పెడుతున్న జయకు తండ్రి అన్న వరండాలో మాట్లాడుకోవడం వినిపిస్తోంది. జయ లోపలికి రావడం చూసిన రామయ్య గారు, జయ ఎక్కడికి వెళ్ళావమ్మా అడిగాడు. ఇంకెక్కడికి వెళ్తుందానా, ఉందిగా ఓ ఫ్రెండ్ అన్నాడు మురళి. అసలే కోపంగా ఉన్న జయ మురళి వంక చురచురా చూసింది. జయ ఇలా రామ్మా అన్నాడు రామయ్య గారు. తండ్రి దగ్గరగా వచ్చి కూర్చుంది. మురళి మధ్యాహ్నం నీకేమైనా ఇచ్చాడా? లేదు. ఏమిటి నాన్న? నేను చెప్పా కదా నాన్న, నేను ఎస్ అన్నది అది ఎస్ అంటుంది. అసలేమిటి అంది చిరాగ్గా. దానికి చూపలేదట్రా? ఏది, ఎక్కడ? ఆవిడ దేవీ దర్శనం చేసుకుని కాలేజీ నుంచి వచ్చింది ఇప్పుడేగా. వాడు చెప్తాడు వినమ్మా. ఏదో అనబోతున్న రామయ్య గారు జయ నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో బయట నుండి ఎవరో పిలవటంతో వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోవటం కోసమే కూర్చున్న జయ లేచి లోపలికి వెళ్ళిపోయింది. జయ మాట అంటూ వెనకే వచ్చాడు మురళి. ఏమిటా తొందర, చెప్పు. అంత తొందర అయితే ఎలాగే, నువ్వు ఒక ఫోటో చూసావా అన్నాడు కూర్చుని రేడియో ఆన్ చేస్తూ. ఏమిటో అంది కనుబొమ్మలు ముడుస్తూ జయ సీరియస్గా చూస్తూ. అదే చెప్పబోయేది. ఇంతలో తల్లి పిలవడంతో వంటింట్లోకి దారితీసింది. అమ్మను అడగవే జయ, చప్పును చెప్తుంది. తల్లి దగ్గరగా పీట వాల్చుకుని, ఏమిటమ్మా అంది. మురళి ఏమైనా ఇచ్చాడే నీకు? మళ్ళీ సంభాషణ మొదటికి రావడంతో ఏమీ ఇవ్వలేదు అంది విసుగ్గా. ఏమిటి అంత విసుగు? మొన్న చెప్పిన సంబంధం వాళ్ళు ఫోటో ఇచ్చారే, ఆ అబ్బాయి రావటానికి టైం లేదట. నీకు నచ్చితే తాంబూలాలు పుచ్చుకుందాం, మీ ఇష్టం అంటూ తన గదిలోకి వచ్చింది జయ. అమ్మా నేను చెప్పలేదటే, జయ ఈ సంబంధం కాదందని, నా ఇష్టమే దానిష్టం అన్నాడు గర్వంగా. ఏమిటి ఇష్టం అన్నారు రామయ్య గారు లోపలికి వస్తూ. అదే ఈ సంబంధం జయ ఒప్పుకుంది. చాలేరా ఊరుకో, అసలే సిగ్గుపడుతోంది. చచ్చాం, దానికి కూడా సిగ్గే, నేను నమ్మను. ఏం అది మాత్రం మనిషి కాదా అన్నాడు అప్పుడే నైట్ కాలేజీ నుంచి వచ్చిన రఘు. ఏం నాయనా, వాడి ఛార్జీ నువ్వు పుచ్చుకున్న వల్లే ఉంది, మనలో మాట అదేం మాట్లాడదేం అన్నాడు తమాషాగా కళ్ళు తిప్పుతూ మురళి. అందుకనే ఎండ మిటమిటలాడుతోంది. రఘు ఉన్నట్లుండి, బాబాయ్ జయ పెండ్లికొడుకు ఫోటో చూసిందా? అదే పొద్దున ఫోటో దానికి ఇవ్వలేదట్రా అన్నారు రామయ్య గారు మురళి వైపు చూస్తూ. ఇదిగో ఇప్పుడు ఇస్తున్నాగా అంటూ జయ గదిలోకి వచ్చాడు మురళి. దూరంగా కిటికీలోంచి చూస్తూ ఆలోచిస్తున్న జయ దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేస్తూ, ఏమండి మిమ్మల్నే అన్నాడు కొంచెం గట్టిగా. ఓ నువ్వు అన్నయ్యా అంది ఉలిక్కిపడి తిరిగి చూస్తూ. ఆహా, నేనే గాని పిలిచినా పలకనంత దీక్షగా ఆలోచిస్తున్నావు అన్నాడు కుర్చీ దగ్గరగా జరుపుకుంటూ. అబ్బే ఏం లేదు అంది తడబడుతూ జయ. ఓహో అర్థమైందిలే అన్నాడు భావయుక్తంగా నవ్వుతూ. ఏమిటి? ఏముంది? ఆహా చూసావా జయ, ఈ కాలం పిల్లలు, ఆడపిల్లలు తామసలే పెళ్లి చేసుకోమని డబ్బా కొట్టి చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు అన్నాడు సీరియస్గా. ఏమిటో త్వరగా చెప్పు, సస్పెన్స్లో చంపక. అదే చెప్తున్నా, నీ విషయం చూడు. మొన్నటిదాకా అన్నయ్య నేను పెళ్లి చేసుకోనంటూ డబ్బా కొట్టావు. పెళ్లి చేసుకోవటానికి చెప్పకుండానే అప్పుడే ఆలోచిస్తున్నావు రాబోయే బావగారి గురించి.
ఇంకాపు, బావగారి గురించి కాదు, నీ గురించి కాదు, నా గురించి, సరేనా అంది కోపంగా. ఏమిటి నీ గురించి? నా గురించే. ఇంకా నీ ఉపోద్ఘాతం అయిందా అంది సీరియస్గా. చాలే ఇక, తీసేయి తల్లి నీ సీరియస్. నేను చూడకుండా నా జేబులోంచి పెళ్ళికొడుకు ఫోటో తీసి పైగా వేషాలేస్తున్నావు. ఏ పెళ్ళికొడుకు? అదే నువ్వు ఒప్పుకున్న పెళ్ళికొడుకు. అయితే ఫోటో అయినా చూడకుండానే ఒప్పుకున్నావా? ఓ అదా, నా బదులు నువ్వు చూసావుగా, అందుకనే ఒప్పుకున్నా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టిస్తావు అంది కొంటెగా నవ్వుతూ. ఏమిటి? నేను చూశాను గనక నువ్వు చూడనక్కర్లేదా? సరే, గుడ్ బై, ఇంకా వెళ్ళొస్తాను అన్నాడు నవ్వుతూ. మధు విసురుగా వచ్చి కుర్చీలో కూలబడ్డాడు. అక్కడే పేపర్ చదువుకుంటున్న సదాశివరావు గారు కొడుకు ముఖం మ్లానమై ఉండటం గమనించి, ఏమిట్రా అలా ఉన్నావు అన్నారు. అబ్బే ఏం లేదు, కొంచెం తలనొప్పి అంటూ మేడ మీద తన గదిలోకి వచ్చి మంచం మీద వాలాడు. ఎంత పొగరు! తనను చేసుకుంటుందట. ఎలా చేసుకుంటుందో చూస్తాను. ఎంత విసురుగా వెళ్ళింది. కోపంతో బుసలు కొడుతున్న మధుకి అన్నానికి రారా అన్న యశోధరమ్మ గారి పిలుపు వినిపించింది. ఆకలి లేదమ్మా. ఎందుకు లేదురా, మీ నాన్న నీకోసం ఎదురు చూస్తున్నాడు. వస్తున్నా, వడ్డించు అన్నాడు విసుగ్గా డ్రెస్ మార్చుకుంటూ. తల వంచుకుని అన్నం కెలుకుతున్న మధుని మధు పిలిచారు సదాశివరావు గారు. ఏ నాన్న అన్నాడు తను తల పైకెత్తుతూ. పెళ్లి ముహూర్తం పెట్టమని కబురంపారు. 4 రోజుల తర్వాత వెళ్దాం, రెడీగా ఉండు. నాన్న, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అన్నాడు తలదించుకుని. ఎందుకు ఇష్టం లేదు? నా సంగతి తెలుసు కూడా మీరు అలా మాట్లాడితే నేనేం చెప్పను? అతడు చెప్పేది పూర్తి కాకుండానే, ఏమిట్రా నువ్వనేది? నిజమే, సుశీలను మర్చిపోలేవు, అందుకని ఇలా యోగిలా ఎన్నాళ్ళుంటావు? మేమేమన్నా కాదన్నామా? నీకులాగే మాకు కొన్ని ఆశలున్నాయి. నీ మీద పెట్టుకున్న ఆశలు కూల్చివేయకు. ఆ పిల్ల బుద్ధిమంతురాలు. అదీగాక అతను నా ఫ్రెండు. నేనిప్పుడు మాట కాదంటే బాధపడతాడు. మమ్మల్నికా బాధ పెట్టకు అన్నాడు నిష్ఠూరంగా. నాన్న అన్నాడు తండ్రి వైపు జాలిగా చూస్తూ. మధు, ఎందుకురా మమ్మల్నిలా ఏడిపిస్తావు? ఇంత విషం ఇయ్యి, నీకీ చెర వదిలిపోతుంది, మాకు బాధ ఉండదు ఆవేశంగా అన్నాడు. మధు, నీకిష్టమున్నా లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది అన్నారు కఠినంగా రావుగారు. తండ్రి తీవ్రతకు నిర్ఘాంతపోయాడు మధు. మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అన్నాడు విసురుగా తన గదిలోకి వెళ్తూ. గదిలో చేరి మంచం మీద నడుం వాల్చిన మధుకి మనసు గతంలోకి పరుగులు తీసింది. ఆ రోజు మధు ఫ్రెండ్స్ అంతా బీచ్లో నీటికి కొద్ది దూరంలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆడపిల్లల్ని ఏడిపిస్తూ కూర్చున్నారు. వాళ్లకు కొద్ది దూరంలో 2 ఆడపిల్లలు మధు వాళ్ల వైపు చూసి ఏదో చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఉన్నట్లుండి వేణు మధుని కుదుపుతూ, ఒరేయ్ అటు చూడరా అన్నాడు కంగారుగా. ఏమిట్రా అంటూ అతడు చూపిన వైపుకి చూశాడు మధు. అదేరా, నిన్న బట్టల షాపులో ఎగతాళి చేసిందే ఆ అమ్మాయి అన్నాడు మధు వైపు చూస్తూ. ఆమె వంకే పరీక్షగా చూస్తున్న శ్రీరామ్ ఇసుకలో పడుకున్నవాడల్లా లేచి కూర్చుంటూ, సందేహం లేదు ఆ అమ్మాయే అన్నాడు. అయితే ఇప్పుడేం చేయమంటారు వాణ్ణి? అది చెప్పాడనండి అన్నాడు సారథి విసుగ్గా. నువ్వు నోర్ముయ్యరా, వాడిష్టం, అది ఇల్లంటే. వాడేమో నిశ్చలంగా కూర్చుంటే మీరెందుకు తన్నుకుంటారు అన్నాడు మధువైపు అదోలా చూస్తూ సురేంద్ర వాడి భుజం మీద గట్టిగా చరుస్తూ. పిచ్చిగా వాగకు అన్నాడు కోపంగా మధు. అయితే నీకెందుకురా అంత రోషం అన్నాడు ఎగతాళిగా మధువైపు చూస్తూ సారథి. ఆ అమ్మ ఎక్కడుందో చెప్పండ్రా, జ్ఞాపకం రావటం లేదు అన్నాడు ఆలోచిస్తూ మధు. ఆ రోజు అదో పక్కనుందే టెర్లిన్ అని నిన్ను చూసి ఆ అబ్బాయి బాగున్నాడు కదే అంటే నువ్వు గర్వంగా నిలబడి అని చెప్తున్న సారథిని స్టాప్ జ్ఞాపకం వచ్చింది అన్నాడు మధు. అప్పుడు ఆ అమ్మాయి తెల్ల గోడ సున్నంలా ఉన్నాడు కదరా అన్నాడు వేణు కొంటెగా నవ్వుతూ. అయితే ఇంతకీ ఏమంటారు? ఒరేయ్ వెళ్ళిపోతున్నారా అన్నాడు కంగారుగా లేస్తూ శ్రీరామ్. పదరా చెప్తాను అంటూ రెక్కపట్టి లేవదీశాడు వేణు. అందరూ కలిసి ఆ అమ్మాయిలున్న వైపుకి నడక సాగించారు. టెర్లిన్ పక్కనున్న అమ్మాయి వాళ్ళని చూసి స్పీడ్ పెంచింది. చల్లగాలికి ఎగురుతున్న పైట భుజం నిండా కప్పుకుందా పిల్ల. ఆమెను చూసి మధు, అబ్బా చలేస్తోందిరా అన్నాడు అదోలా వేణువైపు చూస్తూ. పాపం పైట కొంగైనా లేదురా అన్నాడు సారథి. ఆ పిల్ల వీళ్ళ మాటలకి వెనక్కి తిరిగి కోపంగా చూసింది. అబ్బా భయమేస్తోందిరా అన్నాడు శ్రీరామ్. జాగ్రత్త, మసైపోగలవు అన్నాడు సురేంద్ర వేణువైపు చూస్తూ. వీళ్ల మాటలు విని ఇంకొంచెం స్పీడు పెంచిందా అమ్మాయి. అబ్బా ఎందుకురా అంత తొందర, నెమ్మదిగా నడు, అడ్డం పడిపోతావు అన్నాడు మధు సీరియస్గా సారథి వైపు చూస్తూ. ఆమె హఠాత్తుగా ఆగింది.
వాళ్ళందరూ ఆమెని సమీపిస్తున్నారు. ఇంతలో ఆ పక్కనున్న టెర్లిన్ దూరంగా పోతున్న టాక్సీని పిలుస్తోంది. ఆ మొదటి అమ్మాయి విసుగ్గా నుంచుంది. చల్లగాలి తెరలు తెరలుగా వీస్తోంది. వాళ్ళంతా హాయిగా నిలబడి వారినే గమనిస్తున్నారు. చల్లగాలికి అల్లల్లాడుతున్న పైట కొంగులను విసుగ్గా సర్దుకుంటున్నారా పిల్లలు. ఇంతలో టాక్సీ రావడంతో వారిద్దరూ ఎక్కారు. వారికి టాటా చెప్పి అందరూ హాయిగా హాస్టల్కి చేరారు. మధు, లేవరా, 9 అయింది. అతడు కప్పుకున్న దుప్పటి లాగాడు సారథి. ఏయ్, ఏమిట్రా, ఆదివారం కూడా నీ గొడవ? విసుగ్గా దుప్పటి నిండా ముసుగు పెట్టాడు. గది మూలగా ఉన్న కూజాలోంచి నీళ్లు గ్లాసులో ఉంచుకొని నెమ్మదిగా శబ్దం కాకుండా మధు దగ్గరికి వచ్చాడు. మళ్ళీ మేలుకొలుపు వినిపించకపోవడంతో అనుమానంగా దుప్పటి తొలగించాడు. గ్లాస్ ఎత్తి మీద పోయబోతున్న సారథి, ఒరేయ్ అన్న మధు కేకకి కంగారుగా, ఏమిట్రా అన్నాడు సారథి. అప్పటికే లేచి కూర్చున్న మధు, ముందా గ్లాస్ కింద పెట్టు అంటూ సారథి చేతిలో ఉన్న గ్లాస్ తీసుకుని తనే కింద పెట్టి, నీ ప్లాన్ నాకు తెలుసురా అన్నాడు. ఏమిటి తెలుసు? 9 దాకా నిద్రపోవడం. తెలుసుకోలేకపోతే సారథి మాటను పూర్తి కానియకుండా తానందుకుంటూ, ఆపరా బాబు నీ దండకం, కాఫీ ఉందా అన్నాడు బద్ధకంగా మధు. నేనేం నీ పెళ్ళాని కాదు, ఎప్పుడు పడితే అప్పుడు కాఫీ అనగానే ముందు పెట్టడానికి అంటూ కోపంగా వెళ్ళాడు. సారథి అద్దం దగ్గరికి తలదూకోటానికి, నీ మొహం, పెళ్ళామైతే కాఫీ ఏం కర్మ, దర్జాగా టిఫిన్ కూడా పెడుతుంది. నువ్వు పెళ్ళాం కావు కనుకనే కాఫీతోనే సరిపెడుతున్నా అన్నాడు. అల్మరా దగ్గరకు వెళ్ళి పేస్టు బ్రష్ మీద వేసుకుని బాత్రూంలోకి వెళ్తూ. మధు ముఖం కడుక్కొచ్చేసరికి సారథి బూట్లేసెస్ కట్టుకుంటున్నాడు. కాఫీ అనబోయిన మధు ఈరోజు వీడికి ఏమైంది అనుకుంటూ తానే కాఫీ 2 కప్పుల్లో పోసి ఓ కప్పు సారథికిచ్చి ఓ కప్పు తాను తీసుకున్నాడు. అప్పటికి సారథి ప్రసన్నం కాకపోవడంతో, ఇంతకీ తమరి ప్రయాణం అన్నాడు విసుగ్గా. నెమ్మదిగా తలెత్తి సారథి వైపు చూస్తూ, ఇంతకీ నువ్వు వచ్చేది ఉందా లేదా? ఎక్కడికి? ఏట్లోకి. ఏట్లోకా? నీకేం కర్మరా? రాత్రి మీ నాన్నేమన్నా కల్లోకొచ్చాడా ఏమిటి అన్నాడు జాలిగా సారథి వైపు చూస్తూ. సారథి కొళ్ళు మండింది. నువ్వు బ్రతికుండగా కల్లోకొచ్చే ధైర్యం మా నాన్నకెక్కడిది? బెదవ్వాగుడాపి వస్తావా రావా? ఎక్కడికి అన్నాడు విసుగ్గా మధు. టైం అయింది, ఇంతసేపు ఏమిట్రా అన్నాడు హడావిడిగా లోపలికొస్తూ శ్రీరామ్. ఏమిట్రా, ఏమిటి హడావుడి అన్నాడు కంగారుగా మధు. ఏమీ లేదు, పిక్చర్ టైం అయింది రండ్రా అన్నాడు అయోమయంగా మంచం మీద కూర్చుంటూ. నేను రాను, మీరు వెళ్ళండి. ఏమైంది అన్నాడు కంగారుగా సారథి. నేను బేగంపేట వెళ్ళాలి. ఈసారికి మీరందరూ వెళ్ళిరండిరా. బేగంపేట? అక్కడెవరున్నారు? గర్ల్ ఫ్రెండా? కళ్ళెగరేస్తూ అన్నాడు శ్రీరామ్. కాదురా, హరి వాళ్ళింటికి. వాడు 10 రోజుల నుంచి రావటం లేదు. ఎన్నిసార్లో వాళ్ళింటికి రమ్మన్నాడు. మీరు వెళ్ళిరండి. రేపు వెళ్ళొచ్చులేరా బ్రతిమాలాడు శ్రీరామ్. మీరు వెళ్ళిరండి. వాడెందుకురా బ్రతిమలాడటం? చిరాగ్గా శ్రీరామ్ వైపు చూస్తూ అన్నాడు సారథి. పద వెళ్దాం అన్నాడు నిస్సహాయంగా లేస్తూ సారథి. మీరు కూడా రాకూడదట్రా హరి వాళ్ళింటికి? మధు మాట పూర్తి కాకుండానే, నేను రాను, నువ్వు వెళ్ళు అంటూ శ్రీరామ్తో చరచరా వెళ్ళిపోయాడు సారథి కోపంగా. వాళ్ళు కనుమరుగయ్యేదాకా చూసి తలుపు వేసి స్నానం చేసి బట్టలేసుకునేసరికి 10 అయింది. తాళం వేసి బస్టాండ్కి వచ్చాడు. ఎంతకీ బస్ రాకపోవడంతో విసుగనిపించి టాక్సీ పిలిచి బేగంపేట పెద్ద బంగళాకు పోని అన్నాడు. హరి నన్ను చూసి ఏమనుకుంటాడో, ఆశ్చర్యపోతాడేమో. వాడుంటే మొన్న బీచ్లో జరిగిన సంగతి చెప్పాలి. పెళ్లి చూపులకి వెళ్తానన్నాడు, వెళ్ళాడేమో. తన ఊహలకి తనే నవ్వుకున్నాడు. టాక్సీ సడన్ బ్రేక్తో ఆగడంతో ఉలిక్కిపడి చుట్టూ కలిగి చూశాడు. అన్నీ అధునాతనంగా ఉన్న చిన్న ఇళ్ళు. కుడివైపు స్తంభం దగ్గర పెద్ద పెద్ద అరుగులతో ప్రత్యేకంగా కనిపిస్తుందో ఇల్లు. హమ్మయ్య, అయితే ఆ ఇల్లే అయ్యుంటుంది. టాక్సీకి డబ్బిచ్చేసి ఆ ఇంటి వైపుకు నడిచాడు హుషారుగా. దూరం నుండి చూస్తే ఇల్లు బయటకున్నట్లు కనిపిస్తోంది. కానీ ఇల్లు లోపలికే ఉంది. లోపలికి అడుగు పెడుతూ చుట్టూ కలయి చూస్తున్న మధుకి ఎవరు కావాలి అన్న మధురమైన కంఠం వినిపించడంతో అటువైపు చూశాడు. మధుని చూసి ఉలిక్కిపడి, నువ్వా అంది ఆశ్చర్యంగా అక్కడ నిల్చున్న యువతి. మధు కూడా ఆశ్చర్యపోయాడు. తాను తప్పు అడ్రస్కి రాలేదు కదా. ఇదేమిటి, ఇది ఈమె ఇల్లా? ఏయ్, ఎందుకొచ్చావు అంది కోపంగా. మధుకు ఆమెను ఉడికించాలనిపించింది. మీకోసమే. ఏం రాకూడదా? ఎందుకు రాకూడదు? దర్జాగా రావచ్చు. ఆడపిల్లల వెంటపడి తిరగడమే నీ పని. గెటౌట్ అంది వ్యంగ్యంగా. వచ్చిన పని కాందే అన్నాడు వరండా మెట్లెక్కుతూ. ఏమిటా పని? మనసులో భయంగా ఉన్న పైకి ధైర్యంగానే అడిగింది. ఎండను పడొచ్చాను, కాసిని మంచినీళ్ళు ఇస్తారా అన్నాడు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. తన ఇంటికి వచ్చి తన మీదే అధికారమా? ఎలాగైనా వీడికి బుద్ధి చెప్పాలి. చూడబోతే పెద్ద పోజు. మంచినీళ్ళేం కర్మ, కాఫీయే తాగుదురు గాని విసురుగా లోపలికి వెళ్ళిపోయిందామె.
ఆమె వెళ్ళిన వైపు చూసి నవ్వుకున్నాడు. ఆమె పెద్దవాళ్లతో చెప్పదు కదా. అంతలో ఆమె ఎవరితోనో లోపల మాట్లాడుతున్నట్లు అస్పష్టంగా వినిపిస్తోంది. అన్నయ్య. పేపర్ చదువుకుంటున్న హరి తలపైకెత్తకుండానే ఏమిటి అన్నాడు. అదే నిన్న చెప్పలేదు మా వెంట పడ్డాడని. వాడొచ్చాడు అంది ఆతృతగా అన్నయ్య చేయి పట్టుకుని లాగుతూ. ఎందుకు? ఏమో దర్జాగా కుర్చీలో కూర్చుని మంచినీళ్ళు తెమ్మన్నాడు అంది గుమ్మంలోంచి తిరిగి చూస్తూ. పేపర్లోంచి తల తిప్పకుండానే నన్నేం చేయమంటావు అన్నాడు విసుగ్గా. రా చెప్తా అంటూ పేపర్ చేతిలోంచి లాగి అవతల పడేస్తూ బయటికి లాక్కొచ్చింది అన్నగారిని. హరికి బయటున్న వాడి మీద ఒళ్ళు చీరేద్దామన్నంత కోపం వచ్చింది. వెధవ వాడి మూలాన తనకు డిస్టర్బెన్స్ కలిగింది. విసురుగా బయటకొచ్చిన వాడల్లా మధుని చూడగానే డామిట్ నువ్వా? ఏమిట్రా ఇల్లెలా తెలిసింది అన్నాడు మధు భుజం మీద ఆప్యాయంగా చరుస్తూ. కళ్ళు పెట్టి వెతికితే అది సరే. ఏమిటి కాలేజీకి రావటం లేదు అన్నాడు హరి వంక పరీక్షగా చూస్తూ. ఏం లేదు, కొంచెం ఫీవర్ రా అన్నాడు తన గదిలోకి దారితీస్తూ. అన్నగారు చేసే పనికి కాఫీ ఇచ్చి ఘన సన్మానం చేద్దామని హుషారుగా వచ్చిన చెల్లెల్ని చూడగానే మధు, ఇందాక నువ్వు వచ్చే ముందు ఎవడన్నా ఉన్నాడా అన్నాడు ఆతృతగా. లేడు. ఏం అన్నాడు కొంటెగా సుశీల వైపు చూసి నవ్వుతూ. ఏం లేదు, ఎవరో పోకిరి వెధవ నిన్న వీళ్ళని. హరి మాట పూర్తి కాకముందే అన్నయ్య అంది కోపంగా సుశీల. ఇక వాడిని తన్ని తరుముతాడనుకుంటే సరాసరి రూములోకి తెచ్చి వాడికే చెప్తాడా? కోపంతో ఒళ్ళు మండిపోతుంటే చురుగ్గా మధు వైపు చూసింది. ఏమిటి వాడు పారిపోయాడమ్మా, పిరికి వెధవ వీడు మధు అని నా ఫ్రెండు మధు, ఈమె మా చెల్లెలు సుశీల బిఏ. ఒకళ్ళనొకళ్ళకి పరిచయం చేశాడు హరి. నమస్తే కూర్చోండి అన్నాడు నవ్వుతూ. నమస్తే అని విసురుగా వెళ్ళిపోయింది లోపలికి. సుసి 2 కప్పులు కాఫీ తీసుకురా అన్నాడు బిగ్గరగా హరి. సరదాగా కాలేజీ విషయాలు చర్చిస్తున్న హరిని మధు టైం చూస్తూ వెళ్తాన్రా అన్నాడు తాను లేస్తూ. అరే కాఫీ తేలేదే. దానికి కోపం వాడు వెళ్ళిపోయాడని. నేనేం చెయ్యను, కూర్చో వస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు. సుసి కాఫీ ఏదే అన్నాడు వంటింటి గుమ్మంలోంచి. నాకిదే పని, అంత అవసరం అనుకుంటే తీసుకెళ్ళు అంది కోపంగా అన్నగారి వైపు చూస్తూ. సరే కలిపివు అన్నాడు కాఫీ కప్పులో పోసి 1 కప్పులో షుగర్ వేసి. తీసుకెళ్ళు. కాఫీ తెచ్చిన హరి 1 కప్పు మధుకిస్తూ తను తాగుతూ. మధు కాఫీ ఎలా ఉంది అన్నాడు కనుబొమ్మలు ముడుస్తూ. ఫస్ట్గా ఉంది. ఏం లేదులే ఊరికినే అన్నాడు కప్పు కింద పెడుతూ. మధుని పంపి విసురుగా సుసి అని పిలిచాడు. ఏమిటి అంది కంగారుగా అన్నవైపు చూస్తూ. నీకు బుద్ధుందా? కాఫీలో పంచదార వేశావా? రాక వాడు మనింటికొస్తే అప్పుడైనా నీ ప్రతాపం చూపటం. సిగ్గు లేకపోతే సరి అన్నాడు కోపంగా. అన్నయ్య ఏమన్నాడు? పంచదార లేదన్నాడా అంది గర్వంగా. ఏమంటాడు, నోరు మూసుకొని తాగాడు అన్నాడు విసురుగా. మరి కప్పులో కాఫీ ఉందే అంది టేబుల్ మీద కాఫీ కప్పు చూస్తూ. అది నేను వదిలేశాను తాగలేక. అయ్యో అంతా పాడు చేశాడు అంది నిరుత్సాహంగా కుర్చీలో కూలబడుతూ. ఏమైంది అన్నాడు ఆశ్చర్యంగా. నన్నేడిపించింది ఈ ప్రబుద్ధుడే. నువ్వేదో బుద్ధి చెప్తావనుకుంటే హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పైగా కాఫీ అని ఆర్డర్ జారీ చేశావు. ఏం చెయ్యాలో తెలియక అతని కాఫీలో పంచదార వేయలా. నీ కాఫీ అతనికిచ్చి అతని కాఫీ నువ్వు తాగావు. అది కథ. మంచి ఛాన్స్ పోగొట్టావు అంది చిరాగ్గా. ఏమిటి నిన్నేడిపించింది వీడా? అవును. నువ్వు సరిగ్గా చూసావా? ఆహా నిస్సందేహంగా. అన్నయ్య నువ్వు కూడా ఇలా ఆడపిల్లల్ని. సుశీల మాట పూర్తి కాకుండానే నీకు అసలు బుద్ధి లేదు, నువ్వెవరినంటున్నావు అన్నాడు చిరాగ్గా. లేచి వెళ్ళిపోతున్న హరిని చూసి చిలిపిగా నవ్వుకుంది సుశీల. హుషారుగా రూమ్లో అడుగు పెడుతున్న మధుని చూస్తూ ఒరేయ్ ఏమిట్రా హుషారు అన్నాడు శ్రీరామ్. శ్రీరామ్ మాటలకి ప్యాంటు షర్టు హ్యాంగర్కు తగిలిస్తున్న సారథి వెనక్కు తిరిగి ఓరగా చూశాడు. సారథి గుడ్ న్యూస్ అంటూ మంచం మీద కూలబడ్డాడు. సారథి ఏమిటని ఆతృత చూపకపోవడంతో మధు మాట్లాడకపోవటం చూసి ఏమిటో చెప్పరా అన్నాడు శ్రీరామ్ విసుగ్గా. సరే వినండి, నేను ఇవాళ స్నానం చేసి బస్టాప్కి వెళ్ళానురా. బస్ ఎంతకీ రాకపోవడంతో నీ ఉపోద్ఘాతం ఆపి సరిగ్గా ఏడు అన్నాడు వేణు. సారథి వైపు కొంటెగా చూస్తూ హరి వాళ్ళింటికి వెళ్ళింది. అక్కడ సుశీల తనను సన్మానించడానికి ఇంట్లోకి వెళ్ళడం అన్ని చిలవలు పలవలుగా వర్ణించి చెబుతూ ఒరేయ్ మీరంతా ఆ ఛాన్స్ పోగొట్టుకున్నారా అన్నాడు సీరియస్గా. అప్పటిదాకా ఫిలింఫేర్ తిరిగేస్తూ మధు మాటలు వింటున్న సారథి ఒక్కసారి పక్కున నవ్వాడు. సారథి ఎందుకు నవ్వింది అర్థం కాక ఏమిటో చెప్తే మేము నవ్వుతాం అన్నాడు శ్రీరామ్. ఏం లేదు, వీణ్ణి ఘనంగా సన్మానించడానికే హరి వాళ్ళ ఇంటికి వచ్చిందా అమ్మాయి. వీణ్ణి చూసి ఏం చేయకుండా ఉందంటావా?
వీడితో పాటే వెళ్లకుండా బ్రతికిపోయాం, లేకపోతే వీపు సాఫ్ అయ్యేది అన్నాడు ఇంకా నవ్వుతూనే. సారథితో పాటు అంతా విరగబడి నవ్వారు. మధుకు కూడా నవ్వొచ్చింది, కానీ నవ్వకుండా సీరియస్గా, సుశీల ఎవరనుకున్నారు? హరి వాళ్ళ చెల్లెలు. అది తెలిసే మనవాడు గేట్లోంచే పరిగెత్తుకొచ్చినట్లున్నాడు అన్నాడు సురేంద్ర నవ్వుతూ. మధు వాళ్ల వైపు కోపంగా చూస్తూ కుళ్ళు వెదవలు అనుకున్నాడు. ఒరేయ్, మెస్కొచ్చేదేమన్నా ఉందా, లేకపోతే సుశీల బాగా వడ్డించడంతో కడుపు నిండిందా అన్నాడు శ్రీరామ్ సారథి వైపు కన్నుగీటుతూ. రారా, తర్వాత విచారిస్తాం నీ కేసు, కడుపులో మండిపోతోంది. వేణు మధు రెక్క పట్టుకొని గుమ్మం వైపు తోశాడు. తొందరేం లేదు, ఆ ప్యాంటు షర్టు తగలేసి ఆ పంచ సారథి మాట పూర్తి కాకుండానే నాతో మాట్లాడడానికి నామోషి అయినప్పుడు ఈ తడిక భాగోతం దేనికి అన్నాడు కోపంగా పంచె తెచ్చి మధుకిస్తూ. ఇంకేం పెంకివేషాలు వెయ్యకురా, నీకేం చక్కగా మెక్కొచ్చారు, నా కడుపు కాలుతోంది అన్నాడు సారథి వైపు నవ్వుతూ చూస్తూ. వీడు భలే చేయించుకుంటాడ్రా నీ చేత అన్నాడు వేణు. అందరూ నవ్వుతూ మెస్కెళ్ళి భోజనం చేసి ఎవరి రూమ్లోకి వారు వచ్చారు. రూమ్లోకి వచ్చాక మధు 4ంటికి కరెక్ట్గా లేపరా అన్నాడు మంచం మీద వాలుతూ. సరే గాని ఎప్పుడు నిద్రేనా, ప్లీజ్ ఒక్క నిమిషం అని వెంటనే కళ్ళు మూసుకున్నాడు. సారథి మధు చేష్టలకి నవ్వుకుంటూ అక్కడే ఉన్న పడక కుర్చీలో కూర్చుండిపోయాడు. తరువాత సుశీల కళ్ళు అనుకోకుండా బస్ స్టాప్ దగ్గర, బీచ్ దగ్గర మనుష్యులను శ్రద్ధగా గమనించసాగాయి. ఒకరోజు ఉండబట్టలేక ఫిలింఫేర్ తిరగేస్తూ మంచానికి అడ్డంగా పడ్డ అన్నని అన్నయ్య అంది చిన్నగా. పుస్తకం మోయకుండానే ఆమె వైపు చూస్తూ. మీ ఫ్రెండ్ నీతో మాట్లాడడం లేదా అంది యథాలాపంగా అడిగినట్లు. హరి ఉలిక్కిపడి, చిచి వాడి స్నేహం ఎప్పుడో మానేశాను, ఏం అన్నాడు కంగారుగా. రోజు కాలేజీ విషయాలు చర్చించటం ఇద్దరికీ అలవాటు. మధు ఎవరి జోలికి వెళ్ళడు, కోపం వచ్చినా అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళనే ఏడిపిస్తాడు. తనేమన్నా మాటల సందర్భంలో నోరు జారాడా? ఏం లేదు, మీ ఫ్రెండ్ మన ఇంటికి రాకపోతే ఏమైనా అన్నాడా చెప్పు అన్నాడు ఆలోచిస్తూ. ఏం లేదు, ఊరికనే అంటూ బయటకొచ్చింది. హమ్మయ్య వదిలింది, లేకపోతే నాన్నతో చెప్తే కాళ్ళు విరగ్గొట్టి మూల కూర్చోబెడతాడు. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. కాలేజీ యానివర్సరీకి హరి రాకపోవడంతో సాయంత్రం తీరిగ్గా బయలుదేరాడు మధు వాళ్ళింటికి. వేసవి ప్రారంభంలోనే విపరీతమైన గాడ్పులు వీచసాగాయి. సాయంత్రం 5 దాటినా ఎండ తీవ్రత తగ్గలేదు. అక్కడక్కడ జనం పల్చగా ఉన్నారు. మధు గేటు తెరిచి వరండాలోకి వచ్చాడు. అక్కడెవ్వరూ లేరు. హరి హరి మధు పిలుపుకి బయటకొచ్చిన పనిపిల్ల ఇల్లు ఊడుస్తోంది కాబోలు. చేతిలోని చీపురు కట్టతో సహా బయటకొచ్చింది. కూర్చోండి అని హాల్లో కుర్చీ చూపించి వెళ్ళిపోయింది. కుర్చీలో కూర్చున్నాడు. ఎంతకీ ఎవరూ రాకపోవడంతో విసురుగా లేచిపోబోతున్నాడు మధు. ఎవరు కావాలండి అని బయటకొచ్చిన సుశీల మధుని చూసి ఆశ్చర్యపోయింది. మళ్ళీ ఎందుకు వచ్చినట్లు? సుశీలను చూసి చిలిపిగా నవ్వుతూ, మీకోసం కాదండి, కోపం వచ్చినా మీకెవరు కావాలి అంది నిర్లక్ష్యంగా. మర్చిపోయినట్లున్నారు, నేను పిలిచింది హరిని అన్నాడు కొంటెగా నవ్వుతూ. అంటే తన కోసం వచ్చాడనుకుంటోంది కాబోలు. హరి లేడు అంటే తనిక వెళ్ళొచ్చనేగా. నేనిక్కడ కూర్చుంటే మీకేమైనా అభ్యంతరమా? సుశీల జవాబును ఆశించకుండానే టేబుల్ మీదున్న పత్రిక చేతిలోకి తీసుకుని పేజీలు తిప్పసాగాడు. 10 నిమిషాలైన తర్వాత కాఫీ తెచ్చి బల్ల మీద పెడుతూ, తీసుకోండి అంది. ఆమె వైపు కాఫీ వైపు ఓసారి చూసి, కాఫీలో పంచదార వేశారా అన్నాడు నవ్వుతూ. ఆ రోజు పంచదార లేదని గ్రహించాడు. వేశాను, ఏం అంది అనుమానంగా. ఏం లేదు అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. హరి ఎప్పుడొస్తాడండి? నాన్నగారితో బయటికెళ్ళాడు, చాలాసేపైంది, రావచ్చు అంది మళ్ళీ తానే. మీరు మా ఇంటికి రావటం లేదే అంది యథాలాపంగా అడిగినట్టు. అవసరం రాలేదంటూ తన వైపు పరీక్షగా చూశాడు. సుశీల ఏదో జవాబు చెప్పబోతుండగా హరి వాళ్ళ నాన్న రిక్షా దిగటం చూసి, అడుగో అన్నయ్య వచ్చాడంటూ లోపలికి వెళ్ళిపోయింది. మధుని చూసి, ఎప్పుడొచ్చావురా అన్నాడు కంగారుగా. 10 నిమిషాలైంది. జగన్నాథం గారు పైపు గొట్టం నోట్లో పెట్టుకుని సోఫాలో కూర్చొని పేపర్ చేతిలోకి తీసుకుని కళ్ళద్దాలు తుడుచుకుంటూ, హరి ఎవరయ్యా అబ్బాయి అన్నాడు మధు వంక తీక్షణంగా చూస్తూ. మధు అని నా ఫ్రెండ్ నాన్న, నా క్లాస్మేట్ కూడా. నమస్తే మధు వినయంగా చేతులు జోడించాడు. మధు రారా అని వరండా పక్కగా ఉన్న మేడమెట్లపైకి వెళ్ళాడు. సూర్యుడు పశ్చిమాద్రిని అస్తమించబోతున్నాడు. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పైకి పాకిన సన్నజాజి తీగ మొగ్గలు చల్లగాలికి వింత సువాసనలు వెదజల్లుతున్నాయి. డాబా పారాపైట్ వాల్ మీద కూర్చుంటూ, నీకేమైనా బుద్ధుందా అన్నాడు కోపంగా హరి. ఎందుకు? నిన్ను చూస్తే మా సుసి అగ్గి మీద గుగ్గిలమవుతోంది. దానికి తోడు మొన్నే వేషాలు వేశావట.
నేను కూడా నీలానే ఆడపిల్లల్ని ఏడిపిస్తానని దాని నమ్మకం. ఆ సంగతి నాన్నకు తెలిసిందంటే కాళ్ళు విరగ్గొట్టి మూల కూర్చోబెడతాడు తెలుసా? మధు హరి వైపు పరీక్షగా చూశాడు. ఇప్పుడు ఇలా అంటున్న పెద్ద మనిషి సుశీల తనను రావటం లేదేమని అడిగిందని, కాఫీ ఇచ్చిందని తెలిస్తే ఏమవుతాడు? మధు గుడ్లప్పగించి అలా చూడడంతో ఏమిట్రా మాట్లాడవేం? హరి, నిన్న యూనివర్సిటీకి రాలేదేం అన్నాడు మాట మారుస్తూ. నిన్న ఆవిడ గారిని సినిమాకి తీసుకువెళ్ళాను, గ్రాండ్గా జరిగిందా అడిగాడు ఆతృతగా. చుట్టూ పరిశీలిస్తున్న మధు దృష్టి హరి వెనకగా అటు వెళ్తున్న మనిషిని పోల్చింది. సుశీల తన మాటను విందన్న మాట. మధు హుషారుగా హరివైపు చూస్తూ బాగానే జరిగింది, కానీ సెకండ్ ఇయర్ వనజలేదు నీకోసం చాలాసేపు చూసిందట. నువ్వెంతకీ రాకపోవడంతో సారథి దగ్గరికి వచ్చి అడిగింది. కారణం తెలియదంటే కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుందట అన్నాడు చిలిపిగా నవ్వుతూ. వద్దామనే ప్రయత్నించాన్రా, ఈ మొండి ఫస్ట్ షోకి వెళ్దామంది. పాపం ఎంత బాధపడిందో. చిక్కని చీకటి నలుమూలలా వ్యాపించడంతో మధు లేచి ఇక నేను వెళ్తాన్రా అన్నాడు. కూర్చోరాదురా, వెళ్ళేం చేస్తావు? నాకేం అభ్యంతరం లేదు, కానీ మీ సుసి చూస్తే నీ కాళ్ళు మూలన ఉంటాయి అన్నాడు సుసి అన్న చోట ఒత్తి పలుకుతూ. ఏదో చెప్పబోతున్న హరి కంగున ఎవరో దగ్గటంతో ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. ఇందాకట్నుంచి తను గమనించలేదు. సుశీల కాదు కదా. అనుమాన నివృత్తి కోసం సుసి అన్నాడు గట్టిగా. ఏమిటి అంది హరికి కొంచెం దూరంలో నిలబడి. నువ్వెప్పుడొచ్చావు అన్నాడు కంగారుగా. మీరు రాకముందే. సుసి కాఫీ తెచ్చిపెడతావా అన్నాడు తనను తాను సంభాళించుకుంటూ. హరి, కాఫీ ఇచ్చారు నువ్వు రాకముందే. నిజమా? కావాలంటే వారినే అడుగు అన్నాడు సుశీల వైపు చూస్తూ. మళ్ళీ తీసుకోండి అంటూ కిందికి వెళ్ళిపోయింది. ఎందుకో సిగ్గనిపించింది. నాకు చెప్పలేదేమ్రా అన్నాడు నవ్వుతూ హరి. చెప్పానుగా, పద అన్నాడు మరో మాటకు తావీయకుండా. వెళ్తారా అన్నాడు కాఫీ కప్పు కింద పెడుతూ. అన్నయ్య ఇలారా. ఏమిటి అన్నాడు అక్కడి నుండి లేవకుండా. భోజనం చేసి వెళ్ళండి అంది అన్నగారి వైపు కొరకొరా చూస్తూ. మధు హరి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. హరి ముందే తేరుకొని, సారీ సుసి, మర్చిపోయాను, ఉండు భోజనం చేసిపోదు గాని రారా అన్నాడు సంతోషంగా. ఇప్పుడా అన్నాడు నానుస్తూ మధు. భోజనానికి కూడా వారం వర్జం చూడాలట్రా, రా అన్నాడు చేయి పట్టుకొని గదిలోకి లాక్కెళ్తూ. మొహమాటంగా భోంచేస్తున్న మధు, ఏం తిండోయ్, ఇలా అయితే మీరు డాక్టర్లు కాదు అయ్యేది పేషెంట్లు. అమ్మ సుసి, కూర కొంచెం వెయ్యి. భోంచేసిన పళ్ళెంలో చేయి కడుక్కుని హాల్లోకి వెళ్ళిపోతూ అన్నారు జగన్నాథం గారు. వద్దని చెయ్యి అడ్డు పెట్టినా లెక్క చేయకుండా కూర వడ్డించిన సుశీలను చూస్తే ఒళ్ళు మండింది. వద్దన్న కొద్దీ అన్నం వేసి తినేదాకా ప్రాణం తీస్తున్న వాళ్ళని ఏమీ అనలేక సుశీల వంక కోపంగా చూశాడు మధు. అదేమీ గమనించకుండా దొడ్లోకెళ్తున్న సుశీలకు మధు హరి అనుకుంటున్న మాటలు వినపడినాయి. ఒరేయ్, మీ చెల్లెలకి ఏమైనా స్క్రూ లూజా? ఏమైంది? వద్దన్న కొద్దీ ఇష్టం వచ్చినట్లు పెడితే తినటానికి నేనేమైనా మనిషినా దున్నపోతున్నా అన్నాడు విసురుగా. ఏమో నాకేం తెలుసు అన్నాడు హరి పరిహాసంగా. అతని మాటలు అర్థం కాకపోయినా ఆ ఇంట్లో అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మధు, సారీ చెప్పటం మర్చిపోయాన్రా, రేపు మా ఊరు వెళ్తున్నాను, వెళ్ళొస్తానండి అన్నాడు జగన్నాథం గారికి నమస్కరిస్తూ. అతడు రూమ్లోకి వచ్చేసరికి సారథి గుమ్మంలో నిలబడి మధు కోసం ఎదురు చూస్తున్నాడు. మధును చూసి, ఏరా గ్రామ సంచారం అయిందా? సిగ్గు లేకపోతే సరి, పరీక్షలు అవటం ప్రధానం, ఊరి మీద పట్టానికి టైం ఎంత అయిందో చూడు అన్నాడు కోపంగా. 8:30 అన్నాడు డ్రెస్ చేంజ్ చేసుకుంటూ. హోటల్కి వెళ్దాం రా, నా భోజనం అయింది. ఎక్కడ? హరి వాళ్ళింట్లో. పద అలా బయటకెళ్దాం. షర్టు విప్పి గోడకు తగిలిస్తున్న సారథిని, ఆ షర్టు బాగానే ఉంది, రాను అన్నాడు సారథి మంచం మీద వాలుతూ. ఎందుకని? నీకు అనవసరం. సారథి కంఠంలో తీక్షణతకు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి మాట్లాడకుండా బయటకెళ్ళిపోయాడు. కొద్ది నిమిషాలైనాక సారథిని తన వైపు తిప్పుకుంటూ ఆపిల్ ముక్కలున్న ప్లేటు సారథి ముందు పెట్టి, తిను అన్నాడు చేయి విదిలిస్తూ. ఏమిటిదంతా? కనిపించడం లేదు, తిను. మాట్లాడకుండా దుప్పటి ముసుగు పెట్టాడు సారథి. దుప్పటిలాగి లే తిను అంటూ బలవంతంగా కూర్చోబెట్టాడు. వద్దు, నేను పెట్టింది తినకపోతే నా మీదొట్టు. ఈసారికి క్షమించు, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. బ్రతిమాలి తినిపించిన తర్వాత జరిగిందంతా చెప్పాడు సారథికి. 2వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.